వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. ఈరోజు ఇప్పటివరకు మనం గేట్‌లో మనమే కాదు నాకు తెలిసి ఎవరు చేయని ఒక వీడియో చేస్తున్నాం. అదేంటంటే వర్స్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫర్ ద గేట్. మీరు సరిగ్గానే విన్నారు. బెస్ట్ కాదు, వర్స్ట్ ప్రిపరేషన్. అంటే గేట్‌లో ఎలా ప్రిపేర్ అవ్వకూడదు అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఇప్పటివరకు ఎప్పుడు మనం ఎలా చదవాలనేదే డిస్కస్ చేసాం. కానీ ఇప్పుడు ఆహ్, మనం కామన్‌గా గేట్‌లో అందరు స్టూడెంట్స్ చేసే తప్పులేంటి? ఆ తప్పులు మీరు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? అనేది ఈ పర్టిక్యులర్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, మీకు ఆల్రెడీ తెలుసు నెక్స్ట్ లెవెల్‌లో 25,000 సబ్‌స్క్రైబర్స్ అయినందువలన నెక్స్ట్ లెవెల్ 25,000 కోడ్‌తో మనం మంచి ఆఫర్ అయితే రిలీజ్ చేసాం. ఇంకొక 3 డేస్ మాత్రమే ఉంది. గేట్ సబ్స్క్రిప్షన్ మీకు గేట్ 2027 వరకు జస్ట్ 7,999కే దొరుకుతుంది. దాంతో పాటు న్యూ బ్యాచెస్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ మండే రైట్. సో, దాని గురించి మనం లాస్ట్‌లో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు సో, సీ హియర్ పోస్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఇది చాలా మంది స్టూడెంట్స్ ఫాలో అయ్యేదే. ఓకే. సో, నిన్న ఆల్రెడీ మనం డూస్ అండ్ డోంట్స్ డిస్కస్ చేసాం కదా! అలాగే వర్స్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫర్ ద గేట్ ఎగ్జామినేషన్. గేట్ ఎగ్జామినేషన్‌లో మీరు తప్పకుండా చేయకూడని పనులేముంటాయో అనేది మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే గేట్‌లో మనం సక్సెస్ రేట్ తీసుకుంటే హార్డ్‌లీ 10% ఉంటుంది. ఇది బిలీవ్ మీ, నేను గేట్ ప్రిపేర్ అవ్వమని ఎంతైతే ఎంకరేజ్ చేస్తానో, అంతే విధంగా నిజాలు కూడా మనం మాట్లాడుకోవాలి కదా! 100లో 90% ఫెయిల్ అవుతారు. ఓన్లీ గేట్ క్వాలిఫై అయ్యేదే 20% ఆఫ్ ద అప్లికెంట్స్ కదా! అందులో మీకు సక్సెస్ అయ్యేవాళ్ళు 10% ఉంటారు. అంటే ఇప్పుడు ఈ 20%లో ప్రిపేర్ అయిన వాళ్ళు సీరియస్‌లీ అట్‌లీస్ట్ ఒక 50% పీపుల్ కన్సిస్టెంట్‌గా ఉండరు. ప్రిపేర్ అయ్యాం అనుకుంటారు అంతే. వాళ్ళు ఎక్కడో చోట కన్సిస్టెన్సీ మిస్ అయిపోతారు. మోటివేషన్ మిస్ అవుతారు. ఇంకేదో జరుగుతది. మధ్యలో ట్రాక్ అనేది మిస్ అయిపోతారు. చాలా మంది వేరియస్ రీజన్స్ వల్ల దే ఆర్ నాట్ ఏబుల్ టు పెర్ఫార్మ్ వెల్ ఇన్ ద ఎగ్జామినేషన్. సో, నేను ఈ వీడియో ద్వారా ఏంటంటే, మీరు ఆ తప్పు చేయకూడదు. మీరు ఆ సిట్యుయేషన్‌లో ఉండకూడదు అని చెప్పడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. సో, వీడియోలు నచ్చితే ఒక లైక్ చేయండి. చివరిలో కామెంట్ కూడా చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అండ్ మన ఛానెల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే కైండ్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానెల్. సో, లెట్స్ స్టార్ట్. ఫస్ట్‌లీ ఈ సెషన్ యొక్క మీకు ఆల్రెడీ చెప్పాను కదా! ఇంటెన్షన్ ఏంటంటే, ఎప్పుడు అంటే మంచి పాయింట్స్ చాలా సార్లు నేను చెప్పాను. ప్రిపరేషన్ ఎలా ఉండాలి, టైమ్ టేబుల్ ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి మన దగ్గర నుంచి. టెస్ట్ సీరీస్‌కి ఒక వీడియో చేస్తా. షార్ట్ నోట్స్‌కి ఒక వీడియో చేస్తాను. రివిజన్ ఎలా చేయాలనేది వీడియో చేస్తాను. ఎందుకంటే మీకు ఎగ్జామ్ దగ్గరికి వచ్చే కొద్దీ ఐయామ్ హ్యాపీ టు గైడ్ యూ డెఫినైట్‌లీ. ఓకే. సో, ఇప్పుడు సీ హియర్ ద మెయిన్ మోటివేషన్ హియర్ ఈస్ ఐ వాంట్ సీరియస్ యాస్పిరెంట్స్ టు బి డెఫినైట్‌లీ సక్సెస్‌ఫుల్. వాళ్ళు నా దగ్గర కోచింగ్ తీసుకుంటారా? ప్రపంచంలో ఎక్కడ కోచింగ్ తీసుకుంటారా? అనేది పక్కన పెడితే హార్డ్ వర్క్ మస్ట్ గివ్ యూ ద రిజల్ట్. మీరు కష్టాన్ని మీకు రిజల్ట్ ఇవ్వాలి. కష్టపడి ఎవరు ఫెయిల్ అవ్వకూడదు. బాగా కష్టపడి ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత ఫెయిల్ కాకూడదు. ఎవరైతే కన్సిస్టెంట్‌గా ఉండరో, సరిగ్గా ప్రిపేర్ అవ్వరో, రాండమ్‌గా ప్రిపేర్ అవుతారో, వాళ్ళు ఫెయిల్ అయిపోయినా తప్పులేదు. దే డోంట్ డిజర్వ్ ఇట్. డిజర్వింగ్ స్టూడెంట్స్ డెఫినైట్‌లీ షుడ్ గెట్ ద ర్యాంక్. సో, వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. డిజర్వ్ ఉన్న వాళ్ళు చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసుకుంటే వాళ్ళు ప్రిపరేషన్, ఎందుకంటే యాస్పైరింగ్‌గా ఉంటారు. కానీ ఎక్కడో చిన్న గైడెన్స్ లేక మిస్ అవుతా ఉంటారు. వాళ్ళ కోసమే ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఓకే. లెట్ అస్ స్టార్ట్ హియర్. ఇప్పుడు ఫస్ట్‌లీ అసల ఎందుకు గేట్‌లో ఎక్కువ మంది ఫెయిల్ అవుతా ఉంటారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే అందరూ చెప్పేది, "సార్ గేట్ అనేది చాలా టఫెస్ట్ ఎగ్జామ్ సార్. చాలా మంది ఫెయిల్ అయిపోతారు సార్." అది టఫెస్ట్ ఎగ్జామ్ అయితే కాదు. కానీ మన వే ఆఫ్ ప్రిపరేషన్ అప్పటి వరకు గేట్‌కెళ్ళే వరకు బీటెక్ సెమిస్టర్‌లో ఏమీ రాకపోయినా సరే సెమిస్టర్స్ అయితే పాస్ అవ్వచ్చు. మీరు మంచి పర్సెంటేజ్ కూడా 9 సీజీపీఏ కూడా తెచ్చుకోవచ్చు. కానీ గేట్‌కొచ్చేసరికి ఏంటంటే మీరు మగప్ చేస్తే ఇక్కడ సక్సెస్ కాలేరు. మీరు దొరికేస్తారు. నేను మొన్నేదో వీడియో చేస్తున్నప్పుడు ఒక స్టూడెంట్, అంటే అతన్ని తప్పు పట్టట్లేదు. సార్ కెపాసిటర్ సిరీస్‌లో ఉన్నప్పుడు సి ఈక్వివలెంట్ ఈక్వల్ టు సి1 ప్లస్ సి2 సార్. ఇండక్టర్స్‌కి అయితే 1/L ఈక్వివలెంట్ ఈక్వల్ టు L1 ప్లస్ L2 సార్ అని చెప్పాడు. అని కామెంట్‌లో పెట్టారు. నేను ఈరోజు చదివాను. మా మా కాలేజ్‌లో అలా చెప్పారు సార్ అని. కాలేజ్‌లో చెప్పడం ఏంటి? మనం ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు అసలు అది ఫ్యాక్టా కాదా అనేది మనం చెక్ చేయాలి కదా! ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవడమా? అసలు లాజిక్ ఏంటి? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ ఈస్ 1/C ఇంటిగ్రల్ IDT. ఓకే. 2 కెపాసిటర్స్ సిరీస్‌లో ఉన్నాయి. జస్ట్ ఫర్ అండర్‌స్టాండింగ్ పర్పస్ చెప్తున్నాను. ఇది V1 అనుకుందాం. ఇది V2 అనుకుందాం. V ఏమవుతుంది? ఇది C1, C2 అనుకుంటే రెండిట్లోని I కామనే. సో, V ఈక్వల్ టు V1 ప్లస్ V2 కదా! సో, 1/C1 ఇంటిగ్రల్ IDT ప్లస్ 1/C2 ఇంటిగ్రల్ IDT కదా! సో, ఆబ్వియస్‌గా ఇక్కడ ఏమొస్తుంది? 1/C1 ప్లస్ 1/C2 ఇంటిగ్రల్ IDTనే వస్తుంది. థట్ ఈస్ యువర్ V. సో, థిస్ ఈస్ యువర్ C ఈక్వివలెంట్. ఇంత సింపుల్ బేసిక్స్ కూడా రాకుండా ఇంజినీరింగ్ కంప్లీట్ అయిపోతుంది. అదే నా బాధ. అంటే మన ఇంజినీరింగ్‌లో మంచి మంచి సీజీపీలు వస్తున్నాయి. అంటే కాలేజ్‌లో చెప్పే టీచింగ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ కూడా అట్లాగే ఉంది. సో, దానివల్ల మనం ఇక్కడికొచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ ఎ కంప్లీట్‌లీ డిఫరెంట్ థింగ్.
కానీ మీరు నిజంగా సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే గేట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జామ్. ఒక్కసారి ఇక్కడికొచ్చిన తర్వాత ఏం చేస్తారంటే సబ్జెక్ట్ ఓకే. ఇది కదా! మనం ఇలా కదా నేర్చుకోవాలి. ఏదో పైపైన చదవటం, పైపైన ఫార్ములాస్ మగప్ చేసేయడం, ఇది ఇంతేలే అని అనుకోవడం కాదు. ఇది ఎందుకు మ్యాథమెటికల్లీ అండర్‌స్టాండింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఎంజాయింగ్ ద సబ్జెక్ట్. అది లేని వాళ్ళే గేట్‌లో ఎక్కువ మంది ఫెయిల్ అవుతారు. అప్పటి వరకు మీరు చదివిన సెమిస్టర్‌లో మీరు చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటారు. కొంతమంది ఏముందిలే అనే యాటిట్యూడ్‌తో వస్తారు ఇక్కడికి. అంటే నేను కాలేజ్‌లో ఫస్ట్ ర్యాంకర్‌ని గేట్ కూడా క్రాక్ చేసేయగలను అని అనుకుంటారు. వచ్చాక అర్థమవుతుంది మ్యాటర్. సో, ఎగ్జామ్‌ని తక్కువ అంచనా వేయడం, లేదా అప్పటి వరకు మీరు ఒక వేలో ఆఫ్ ప్రిపేర్ అయ్యి చాలా మంది అడుగుతా ఉంటారు. సార్ గేట్ నేను సెల్ఫ్ ప్రిపరేషన్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే నేను అందరికీ కోచింగ్‌కి డబ్బులుండాలని రూల్ ఏం లేదు కదా! సో, నేనేమి దాన్ని డిస్కరేజ్ చేయను. కానీ రియాలిటీ ఏంటంటే సెల్ఫ్ ప్రిపరేషన్ చేసి కొట్టేసే ఎగ్జామ్ అయితే కాదు. సార్ అంటే యూట్యూబ్‌లో కంటెంట్ ఉంది. మీరు జాగ్రత్తగా ప్రతి సబ్జెక్ట్‌కి కంటెంట్ వెతుక్కుంటూ చదివితే, మీలో సిన్సియారిటీ ఉంటే కొంచెం ఎక్స్‌ట్రా టైమ్ పట్టినా మీరు క్రాక్ చేయొచ్చు. నేను యూట్యూబ్ నుంచి కూడా క్రాక్ చేసిన స్టూడెంట్స్ చూసాను చాలా మందిని. అది ఫ్యాక్ట్. నో ప్రాబ్లమ్. కానీ మీరే బుక్స్ చదివేసుకొని, మీరే టెక్స్ట్ బుక్ చదివేసుకొని, ఇది మీ సెమిస్టర్ ఎగ్జామ్ కాదు. టెక్స్ట్ బుక్స్ చదివితే గేట్ ర్యాంక్ రాదు. నాలెడ్జ్ వస్తది సబ్జెక్ట్ మీద. కానీ మీరు ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడానికి, ఒక టెక్స్ట్ బుక్ చదవడానికి చాలా టైం పడుతుంది. మీరు సబ్జెక్ట్‌లో నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. మీకు ప్రతీదీ తెలుస్తది. కానీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేరు. సో, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈస్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నిక్ దట్ యూ నీడ్ టు ఎక్స్‌పీరియన్స్. అంటే గేట్‌లో ఒక థియరీ చేసి ప్రాబ్లమ్ చేస్తున్నప్పుడు ఒక ఫీల్ వస్తుంది. అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ కేపబిలిటీ పెరుగుతుంది. మీరు గేట్‌లో ఫెయిల్ అయినా మీ దగ్గర అనలిటికల్ థింకింగ్ గేట్‌లో గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్‌లో అక్కడ మీ యాప్టిట్యూడ్‌ని అంటే అనలిటికల్ స్కిల్స్‌ని టెస్ట్ చేస్తారు ఇక్కడ. అది మనకు అర్థం గాక ఎగ్జామినర్‌కి ఏం గావాలి అనేది తెలియక ఒక సెమిస్టర్ ధోరణిలో ప్రిపేర్ అయిపోవడం. సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోవడం. ప్రిపేర్ అవ్వాల్సిన సోర్సెస్ అంటే మొత్తం అన్ని పాయింట్స్ నెక్స్ట్‌లో చెప్తాను. ఇట్ ఈస్ జస్ట్ ఫర్ వన్ లైన్ క్విక్‌గా చెప్తున్నాను. ఈ కారణాల వల్ల మనకేమవుతుందంటే మీ గేట్ ప్రిపరేషన్ సరిగ్గా జరగదు. మీరెవరైనా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ నుంచి గేట్ ప్రిపరేషన్ అవుదాం అనుకున్న వాళ్ళు ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఈ తప్పులు మీరు చేయకపోతే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకే. చలో. సో లెట్స్ గో ఎ లిటిల్ డీప్. అంటే ఇప్పటివరకు నేను జస్ట్ పైన చెప్పాను కదా! కొంచెం ముందుకెళ్దాం. డెప్త్‌గా ఒక్కొక్క పాయింట్ డిస్కస్ చేద్దాం. సో ద బిగ్గెస్ట్ రీజన్ ఇది నేను ప్రతి వీడియోలోను చెప్తాను కదా! ఆల్‌మోస్ట్. ఇప్పటివరకు నేను చేసే ప్రతి వీడియోలోను చెప్పేదేంటంటే మీ మైండ్‌లోనే ఉంటుందిది ఇన్‌కన్సిస్టెన్సీ. లాస్ట్ టైమ్ ఒక వీడియో కూడా చేశాను. హౌ టు స్టే కన్సిస్టెంట్ అని మన ఛానెల్‌లో. మంచి రీచ్ అంటే బాగా అప్రిషియేషన్స్ కూడా వచ్చింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అయితే చూడండి ఇది భూతం అని చెప్పాలి. ఎవరైతే సీరియస్‌గా ఈ ఎగ్జామ్ నాకు ఫిబ్రవరిలో ఉంది. ప్రతిరోజు ఈ ఎగ్జామ్ గురించి నేను కష్టపడితేనే సక్సెస్ అవుతాను అనే ఆలోచనలో ఉంటారో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఎప్పుడైతే సెమిస్టర్‌లో లాగే గుర్తొచ్చినప్పుడు చదువుతాను, ఈరోజు చదువుతాను, 4 రోజులు గ్యాప్ ఇస్తాను, మళ్ళీ చదువుతాను అన్నవాళ్ళు ఎప్పటికీ సక్సెస్ కాలేరు. థిస్ ఈస్ వన్ ఆఫ్ ద వర్స్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇన్ ద గేట్ ఎగ్జామ్. మీరు రోజుకి 10 గంటలు చదవండి, 15 గంటలు చదవండి. ప్రతిరోజు చదవని వాడు సక్సెస్ కారు. కీప్ ఇట్ దిస్ పాయింట్ క్లియర్. కన్సిస్టెన్సీ గురించి నేను ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు. ఎందుకంటే ప్రతి వీడియోలోని అదే చెప్తాను కాబట్టి. సో, సీ హియర్ ద నెక్స్ట్ వన్. ఇక్కడ కన్‌ఫ్యూజన్స్ ఫాలోయింగ్ మల్టిపుల్ స్ట్రాటజీస్. కొంతమంది ఏమనుకుంటారంటే ఓ టైమ్‌లో గేట్ కొడదాం అనుకుంటారు. ఇంకో టైమ్‌లో ఏమనుకుంటారంటే గేట్ కాదు నేను ఏడబ్ల్యూ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాను. ఇంకొక టైమ్‌లో గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతాను. ఇంకొక టైమ్‌లో కాలేజ్ ప్లేస్‌మెంట్స్‌కి ప్రిపేర్ అవుతాను. అలా కన్‌ఫ్యూజన్స్‌తో ఎప్పుడు ప్రిపేర్ అవ్వకండి. ఒక క్లారిటీతో అసలు మనం ఎందుకు గేట్ ప్రిపేర్ అవ్వాలి? గేట్ ప్రిపేర్ అయితే నాకేమొస్తుంది? ఐఐటీకి వెళ్తాను. నా డ్రీమా ఐఐటీకి వెళ్ళడం. అంటే ఒక నార్మల్ కాలేజ్‌లో కాకుండా ప్రీమియర్ ఇన్‌స్టిట్యూట్‌లో చదవడం అనేది చిన్నప్పటి నుంచి నాలో ఉన్న డ్రీమ్ అని అనిపిస్తే యాహ్! అక్కడ మీకు క్లారిటీ వచ్చినప్పుడు మీకు కన్‌ఫ్యూజన్ ఉండదు. లేదా పీఎస్‌యూకి వెళ్ళాలి. ఒక పబ్లిక్ సెక్టార్‌లో గవర్నమెంట్‌కి వర్క్ చేయడం అనేది నా డ్రీమ్ అని మీకు అనిపిస్తే దానికి వెళ్ళండి. ఇవేమీ కాదు ఎందుకు చదువుతున్నానో నాకే తెలీదన్న రోజున మీకు ప్రతి క్షణం, ప్రతి అడుగులోని కన్‌ఫ్యూజన్ అయితే ఉంటుంది. సో, యూ అండర్‌స్టాండ్ హియర్ ఆహ్ మల్టిపుల్ స్ట్రాటజీస్ ప్రిపరేషన్‌లో ఈరోజు ఒక స్ట్రాటజీ ఫాలో అవుతారు. ఒక టైమ్ టేబుల్ వేసుకుంటారు. దాన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయరు. రేపు ఇంకో స్ట్రాటజీకి వెళ్తారు. లేదా నాలాంటోడు ఒకడొచ్చి మీకొక స్ట్రాటజీ చెప్తారు. ఇది కరెక్ట్ కదా! అని ఫాలో అవుతా ఉంటారు. మధ్యలో ఇంకో వీడియో చూస్తారు. ఇంకో స్ట్రాటజీకి వెళ్ళిపోతారు. అంటే ప్రతి ఒక్కరు చెప్పేది కరెక్టే. కానీ మీకు ఏది అప్లికబుల్ అనేది చూసుకోవాలి కదా! ఒక్కసారి అది అనలైజ్ చేసాక మనం బ్యాక్‌కి వెళ్ళకూడదసల. సో, యూ షుడ్ కంటిన్యూ ఇన్ దట్ పర్టిక్యులర్ డైరెక్షన్ వితౌట్ ఎనీ సెకండ్ థాట్. గాట్ ఇట్. సో, మల్టిపుల్ స్ట్రాటజీస్ ఈరోజేమో ఫస్ట్ సార్ నేను కామన్ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయిపోతాను సార్.
కోర్ సబ్జెక్ట్స్ తర్వాత చదువుకుంటాను సార్. మ్యాథ్స్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను. ఒక మంచి స్ట్రాటజీ వేసుకున్నారు. మీరు మళ్ళీ నెక్స్ట్ డే మారిపోతారు. ఏమనుకుంటారంటే, లేదు సార్ కోర్ ఇంపార్టెంట్ అంటున్నారు సార్ ఎవరో ఒకరు వచ్చి, నేను కోర్‌కి ఎక్కువ చేస్తాను సార్. లేదు సార్ డేలో హాఫ్ డే నేను టెస్ట్ సీరీస్‌కి ఇస్తాను సార్. ఈరోజు ఏదో అనుకున్నది రేపు ఇంకోలా ఉంటే, అలా ప్రతిరోజు మీ స్ట్రాటజీ మారుతూ ఉన్న రోజున మీరు మీ ప్రిపరేషన్ సరిగ్గా జరగనట్టే. సో, దిస్ ఈస్ ఆల్సో అనదర్ వర్స్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఓకే. చలో. చూడండి. మీ ఒక ప్రాపర్ షెడ్యూల్ అనేది ఫాలో కాకపోతే నిన్న కూడా అది చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. ఒక ప్రాపర్ షెడ్యూల్ ఫాలో అవ్వాలి. అది మీరు రోజుకి 2 గంటలు అంటే సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అనుకుందాం. మీరు రోజుకి 2 గంటలే చదువుతారు. ఒకవేళ 2 గంటలు చదివినా ఓకే. లేదా ఫైనల్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ 4 గంటలే చదువుతున్నారు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ 6 అవర్స్, డ్రాపర్స్ 8 అవర్స్. మీరు ఎంత టైమ్ చదువుతారనేది డజంట్ మ్యాటర్. కానీ ఒక ప్రాపర్ టైమ్ టేబుల్. నాకు ఈ టైంకి ఎగ్జామ్ సిలబస్ అయిపోవాలి. సో, ఈ టైంకి నేను సిలబస్ కంప్లీట్ చేయాలంటే నాకు ఎన్ని అవర్స్ కావాలి? ఓకే. వారానికి నేను ఎన్ని గంటలివ్వాలి? నేను ఎన్ని గంటలు ఇవ్వగలను? అకార్డింగ్‌లీ ఒక ప్లాన్ ఉండాలి. అప్పుడు ఆ వీక్లీ టార్గెట్ ఉన్న రోజునే మీకు అర్థమవుతుంది. ఓకే. నేను ఈరోజు ఖచ్చితంగా చదవాలని. సో, ఇక్కడ మళ్ళీ ఇదే పాయింట్స్ చెప్తే నిన్నటి వీడియోకి రిపిటేషన్ అవుతుంది కాబట్టి కొన్ని పాయింట్స్ నేను తగ్గిస్తున్నాను. సో, సీ హియర్. వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. మనం ఖచ్చితంగా అంటే వర్స్ట్ కేస్‌లో వర్స్ట్ ఏంటంటే అన్‌రియలిస్టిక్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. రోజుకి 16 గంటలు చదువుతాను. మొత్తం సిలబస్ నేను 2 నెలల్లో కంప్లీట్ చేసేస్తాను. 3 నెలల్లో అండర్ 100 కొంతమంది వీడియోస్ కూడా చేస్తారు. 80 డేస్ 80 మార్క్స్ రోజుకో మార్క్ చదువుకోండి. మీకు గేట్‌లో 60 డేస్‌లో 60 మార్క్స్ వస్తాయి. అంటే పనికిమాలిన వీడియోస్ చాలా ఉన్నాయి యూట్యూబ్‌లో. ఓకే. సారీ ఫర్ థాట్. సో, ఇలాంటి అన్‌రియలిస్టిక్ రియాలిటీలో బతకండి. గేట్‌కి ఖచ్చితంగా ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్, ఎనర్జీ మీరు ఇచ్చి తీరాలి. మీ దగ్గర మీరు కాలేజ్‌కి వెళ్తూ అన్ని పనులు చేస్తూ మీరు ఒక రోజుకి ఎంత టైం రియల్‌గా ఇవ్వగలరనేది ఒక రియాలిటీకొచ్చేయండి. అంత టైంలోనే మీరు ఎన్ని సబ్జెక్ట్స్ చదవగలరు అనేది కూడా క్లారిటీతో ఉండండి. అంటే ఫైనల్ ఇయర్ వాళ్ళకి చెప్తున్నాను. అదే ఫస్ట్, సెకండ్ ఇయర్స్ అయితే రియలిస్టిక్‌గా డైలీకి నేను 2 అవర్సే చదువుతాను సార్. నాకు చాలు సార్. రోజు ఒక లెక్చర్ చూస్తాను సార్. 4 నెలలకు ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకుంటాను. నాకు చాలా టైం ఉంది సార్. కానీ కన్సిస్టెంట్‌గా చదువుతాను. అని అనుకుంటే సక్సెస్ అవుతారు. అన్‌రియలిస్టిక్‌గా నాకు 2 నెలల్లో 800 వచ్చేయాలి సార్. 3 నెలల్లో నేను సిలబస్ కంప్లీట్ చేసేయాలి సార్. మెషిన్స్ అనేది 150 అవర్స్ ఉంది సార్. ఎవడో 30 అవర్స్‌లో చెప్పేస్తున్నారు సార్. ఆ 30 అవర్స్‌లో అవ్వదు. సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా టైమ్ స్పెండ్ ఇప్పుడు ఉన్న గ్రేటెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే స్టూడెంట్స్ వీడియోస్ క్లాసెస్ ఏమన్నా వినాలంటే ఫస్ట్ వీడియో ఏది తక్కువ అవర్స్ ఉందే అది వింటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నెట్‌వర్క్స్ మన మన ఛానెల్‌లో ఒక 25 అవర్స్‌లో ఒక కంటెంట్ ఇచ్చా. అదే విధంగా నేను నార్మల్‌గా కాంప్రహెన్సివ్ చెప్పినప్పుడు 90 అవర్స్ చెప్తాను. 90 అవర్స్ కంటెంట్‌లో ఖచ్చితంగా వాల్యూ ఉంటుంది. 90 అవర్స్ కంటెంట్ చెప్పినప్పుడు ప్రతి డీటెయిల్ ఉంటుంది. డిఫరెంట్, డిఫరెంట్ మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ చేస్తేనే మనకు సబ్జెక్ట్ వస్తది. అట్లాగే మెషిన్స్ కొంతమంది 50 అవర్స్‌లో చెప్పొచ్చు. 50 అవర్స్‌లో చెప్పినప్పుడు ఖచ్చితంగా కొన్ని స్కిప్ చేస్తారు. మన దగ్గర టైం లేనప్పుడు ఇట్ ఈస్ ఓకే. టైం ఉన్నప్పుడు అండర్‌స్టాండ్ మీరు తక్కువ టైమ్ ఇస్తున్నప్పుడు, మీ ప్రిపరేషన్ తక్కువగా ఉన్నప్పుడు మీకొచ్చే రిజల్ట్ కూడా అలాగే ఉంటుందని అర్థం చేసుకోండి. ఆల్‌వేస్ మీరు నాకున్న టైంలో బెస్ట్ ఎలా ఇవ్వగలనని ఆలోచించుకోండి. కానీ నేనే ది బెస్ట్ అయిపోవాలని అనుకోవద్దు. గివ్ యువర్ బెస్ట్. ఓకే. ఇన్ ద అవైలబుల్ టైమ్స్. ఫర్ ద ఎఫర్ట్స్ యూ కెప్ట్, యూ విల్ బి గెట్టింగ్ ద బెస్ట్ ఫర్ ష్యూర్. బట్ కీప్ యువర్ ఎఫర్ట్స్ బెస్ట్ పాసిబుల్. కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా అనిపించొచ్చు మీకు. మీకున్న టైంలో మీరెంత చేయగలరో అంతే చేయండి. కానీ ఇంత చేస్తే ఖచ్చితంగా వచ్చేస్తుందని అనుకోవద్దు. రియాలిటీ చెప్తున్నాను. మనం తక్కువ టైమ్ ఇచ్చినప్పుడు మన సక్సెస్ ఛాన్స్ కూడా తక్కువే ఉంటుంది. అది యాక్సెప్ట్ చేయండి. అన్‌రియలిస్టిక్‌గా నేను డైలీ 2 అవర్స్ చదువుతాను సార్. అంటే ఈ ఇయరే ఎగ్జామ్ ఉందనుకుందాం. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్స్ అయితే డైలీ 2 అవర్సే చదవండి. తప్పేం లేదు. అంతకంటే ఎక్కువ కూడా చదవద్దు. కానీ అదర్స్ చెప్తున్నాను. నేను డైలీ 2, 3 అవర్సే ఇస్తాను సార్. నాకు 100 లోపు ర్యాంక్ వచ్చేస్తుందా సార్? 1 మంత్ చదువుతాను సార్. జాబ్ వచ్చేస్తుందా సార్? పీఎస్‌సీ వచ్చేస్తుందా సార్? అంటే అవన్నీ అన్‌రియలిస్టిక్ అవ్వవు. అవ్వని వాటిని గురించి ఊహించుకొని మీరు ఎఫర్ట్స్ పెట్టొద్దు. మీరు ఇంత టైమ్‌లోనే ఇంత చేస్తే నాకు ఒక 1000 లోపు ర్యాంకే వస్తుంది. ఇంత లోపు ర్యాంకే వస్తుంది. ఈ ర్యాంక్‌కి నేను ఒక మంచి ఎన్‌ఐటీలోనో, మంచి ఐఐటీలోనో సీట్ తెచ్చుకోగలను అనే ఒక క్లారిటీతో మీ ప్రిపరేషన్ చేసుకోండి. అన్‌రియలిస్టిక్‌గా ఒక రోజులోనే ఒక సబ్జెక్ట్ చదివేస్తాను, 2 రోజుల్లో మొత్తం సబ్జెక్ట్ చదివేస్తాను అనే ప్రిపరేషన్ స్ట్రాటజీస్ వేశారంటే మీరు సక్సెస్ కారు. ఇది కూడా వన్ ఆఫ్ ద వర్స్ట్ కేస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. చలో. ఇది ఎప్పుడూ ఉండేది. చూడండి ఈ బాల్ మీ మీద ఎక్కడ పడుతుందో అని భయం వెనకాల నుంచి ఉన్నట్టే మన మైండ్‌లో ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఎప్పుడూ ఉంటుంది. అది ఉండకూడదు. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉండకూడదు. ఫియర్ ఆఫ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. ఫియర్ ఆఫ్ నాట్ వర్కింగ్. ఫియర్ ఆఫ్ ఫెయిలింగ్ మై ఓన్ టైమ్ టేబుల్. ఫియర్ ఆఫ్ మై కన్సిస్టెన్సీ. ఫియర్ ఆఫ్ మై హార్డ్ వర్క్. ఇవన్నీ ఎక్కడ మిస్ అవుతాననే భయం మనలో ఎప్పుడూ ఉండాలి. రైట్. సో, చాలా మంచి మూవీ ఉంటుంది కదా! 'విక్రమార్కుడు' మూవీలో నాకు భయం లేదని ఎందుకు అనుకుంటున్నారని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. చాలా అంటే అది చాలా రియలిస్టిక్‌గా మాట్లాడింది. అంటే
ఫియర్ దేని మీద ఉండాలి? హెల్తీ రెస్పెక్ట్ ఉండాలి. మన పని మీద ఉండాలి. మన పని ఎక్కడ మిస్ చేస్తామనే భయం ఎప్పుడు మనకుండాలి కానీ, నేనెక్కడ ఫెయిల్ అయిపోతానో అనే రిజల్ట్ కోసం భయం ఎప్పుడైతే మీరు పడుతూ ఉంటారో, అది మీ ప్రిపరేషన్ యొక్క ఖచ్చితంగా మీ ఎఫిషియన్సీని తగ్గిస్తుంది. మీ కన్సిస్టెన్సీని తగ్గిస్తుంది. మీరు చదవాలని అనుకుంటారు. మీ మైండ్‌లో ఏమో అరే! నువ్వు సక్సెస్ అవ్వవురా, నువ్వు ఫెయిల్ అయిపోతావురా, నువ్వు అవుతావో లేదోరా అనే భయం మీ మైండ్‌లో ఉన్నప్పుడు మీరు ఎనర్జిటిక్‌గా ఎలా చదువుతారు? కాన్ఫిడెంట్‌గా ఎలా చదువుతారు? కదా! సో, ఖచ్చితంగా మనం ఏంటంటే, ఇప్పుడు నేను వీడియో చేస్తున్నప్పుడే నా మైండ్‌లో ఈ వీడియో ఎవడో చూడ్డేమోరా అనే ఫీలింగ్ ఉందనుకోండి. నేను ఆ వీడియో చేయగలనా? చేయలేను కదా! ఇదే విధంగా మీరు సక్సెస్ అవుతారా అనే భయంతోనే ఎప్పుడు చదువుతున్నారనుకోండి, మీరు సరిగ్గా చదవలేరు. సో, ఇది కూడా నేను ఎప్పుడు చెప్పే పాయింటే. రిజల్ట్ కోసం ఆలోచించొద్దని, కన్సిస్టెంట్‌గా ఉండమని ఇది ప్రతిసారి చెప్తా. ప్రతి వీడియోలో చెప్తాను. ఎందుకంటే, ఒక్క వీడియోలో ఒక కొత్త మనిషి వచ్చినా లేదా 100 సార్లు చెప్పినప్పుడు ఒక్కసారైనా మీకు అర్థమవుతుందని. అర్థమైందా? చలో. ఫియర్ ఆఫ్ ఎవ్రీథింగ్. కొంతమంది దగ్గర మాత్రమే ఉంటుంది. అసలు సిలబస్ మారిపోయిందండి సార్. ఏమైపోతుంది సార్? ఈ ఐఐటీ నిన్నే రిలీజ్ చేసింది సార్. ఇప్పుడు సిలబస్ మారిపోయింది సార్. నా ప్రిపరేషన్ ఏమైపోతుంది సార్? ఒక 2 టాపిక్స్ కొత్తగా యాడ్ చేశారు కదా సార్. ఏమైపోతుంది సార్? ఈ సంవత్సరం ఎగ్జామ్ టఫ్‌గా ఇస్తారంట కదా సార్. లాస్ట్ టైమ్ చీటింగ్ జరిగింది అంటున్నారు కదా సార్. ఇప్పుడు ఈ సంవత్సరం చాలా టఫ్‌గా వచ్చేస్తే నా పరిస్థితి ఏమైపోతుంది సార్? ఇలాంటి భయాలు. ప్రతి దానికి భయమే. అర్థం చేసుకోండి. మనకి యూట్యూబ్‌లో మనల్ని పానిక్ చేయడానికి కొన్ని వీడియోస్ మిమ్మల్ని భయపెడితే వ్యూస్ వస్తాయి కాబట్టి కొంతమంది చెప్తారు. మనం కాంపిటీటివ్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు పేపర్ ఎంత టఫ్‌గా ఉన్నా, ఎంత ఈజీగా ఉన్నా ఇట్ డజంట్ మ్యాటర్. రియల్‌గా టఫ్‌గా మీరేమి గేట్‌లో 70 మార్క్స్ స్కోర్ చేయాలని రూల్ ఏమన్నా ఉందా? 90 మార్క్స్ స్కోర్ చేయాలని రూల్ ఏమన్నా ఉందా? ఇదేమన్నా సెమిస్టర్ ఎగ్జామా? పర్సెంటేజ్ ఏమన్నా ఇస్తారా? ఇవ్వరు కదా! మనం గేట్‌లో ఏం చేయాలి? రిలేటివ్ పెర్ఫార్మన్స్ చేయాలి. కాంపిటీషన్‌లో సక్సెస్ అవ్వాలి. టఫ్‌గా పేపర్ వచ్చేసింది. ఎవ్వడు ఆన్సర్ చేయలేకపోయాడు. 10 మార్కులకి కూడా ర్యాంక్ వస్తది. ఐఐటీ బీభత్సమైన టఫెస్ట్ పేపర్ ఇన్ ద హిస్టరీ మీకు గేట్ 2027లోనే ఇచ్చేసింది అనుకుందాం. దానివల్ల ఎవరికి నష్టం? మీరు రాసేది కాంపిటీటివ్ ఎగ్జామ్. నీకు టఫ్ అయితే ప్రతి ఒక్కడికి టఫ్ఫే. ప్రతి ఒక్కడు నీకంటే బాగా చదివేస్తాడనే ఊహతో ఉండొద్దు. మీరు సీరియస్‌గా, సిన్సియర్‌గా చదివితే మీరు కూడా అందరితో పాటు చదువుతున్నట్టే. అందరూ మీకంటే గొప్పవాళ్ళు అలా అన్నీ చేసేయగలరు, మీరు చేయలేరు అనే ఆలోచనతో ఉండొద్దు. గాట్ ఇట్. మేబీ ఒకడు 10 నిమిషాల్లో చేసింది ఇంకొకడు అరగంటకి చేయొచ్చు. ప్రాక్టీస్ చేస్తే వీడు కూడా 10 నిమిషాల్లో, 5 నిమిషాల్లో చేస్తాడు. రైట్? సో, ప్రతిదానికి భయపడడం మానేయండి. ఇది కూడా ఇంతకు ముందు చెప్పాను. మన చేతిలో లేని విషయాలు అన్‌కంట్రోలబుల్స్ గురించి మనం ఆలోచించకూడదు. సిలబస్ కానీ, ఎగ్జామ్ ప్యాటర్న్ గానీ, అన్నెసెసరీ థింకింగ్. ఇవి ఫియర్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ప్లీజ్ అండర్‌స్టాండ్. భయాలు ఎప్పుడైతే ఉంటాయో మీ ప్రిపరేషన్ సరిగ్గా జరగదు. ఓకే. సో, ఇంకొక బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే మార్కెటింగ్ ట్రాప్స్. స్ట్రాంగ్ సోర్స్ ఆఫ్ ప్రిపరేషన్. ఇవాళ రేపు ఆన్‌లైన్‌లో రూ. 1000 నుంచి రూ. 1,00,000 వరకు ప్రతి రేట్‌కి మనకి ఆన్‌లైన్‌లో కోర్సెస్ అవైలబుల్‌గా ఉన్నాయి. మీరు ట్రాప్ అయితే ఎవరు ఏం చేయలేరు. ఒక కోర్స్, ఒక సోర్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అండర్‌స్టాండ్. సపోజ్ ఐ వాంట్ టు సే అబౌట్ నెక్స్ట్ లెవెల్. మార్కెటింగ్ అనుకోండి, ప్రమోషన్ అనుకోండి. నేను ఒకటి సిన్సియర్‌గా నమ్మేది చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ ద ఓనర్ హియర్. ఐ విల్ బి టేకింగ్ ద ఓనర్‌షిప్. నా దగ్గర స్టూడెంట్ జాయిన్ అయితే నేను అది రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటా. ఐ యామ్ ఆన్సరబుల్ టు మై స్టూడెంట్ అనుకుంటా. అతనికి నా స్టూడెంట్‌కి అనేవాడికి ఏ ప్రాబ్లమ్ ఉన్నా నేనుండాలి. అని ఒక రెస్పాన్స్ అంటే జాయిన్ అయ్యాడు, ఫీజ్ కట్టాడు, వాడికి నచ్చినప్పుడు చదువుకుంటాడని నేను వదిలేయను. సార్ నాకు ఈ ఇబ్బంది ఉంది అని అడిగినప్పుడు నేను ఖచ్చితంగా ఐ విల్ ట్రై టు హెల్ప్ దెమ్. సో, అలాగే నేను ఒక క్లాస్ తీసుకునేటప్పుడు ప్రతి టీచర్‌ని నేను చూసీగా అంటే ఎవరో నాకొక సబ్జెక్ట్ చెప్తానని నలుగురు, ఐదుగురు అడుగుతారు. బట్ నేను ఆ టీచర్ మీద నాకు ఎప్పటినుంచో అబ్జర్వేషన్ ఎన్నో ఇయర్స్‌గా నాకు తెలిసిన టీచర్ అయితేనే ఆ టీచర్‌ని తీసుకొస్తాను. ఒక సబ్జెక్ట్ ఒక టీచర్ ఉన్నప్పుడు నేను 4 సబ్జెక్టులు చెప్తానని కూడా అడుగుతారు. నేనివ్వను. నేను ఒక టీచర్‌కి 1, 2 సబ్జెక్ట్స్ ఇస్తాను. ఎందుకంటే ఐ నో విచ్ సబ్జెక్ట్స్ దే ఆర్ ఎక్స్పర్ట్స్ అండ్ ఐ నో వాట్ స్టూడెంట్స్ రిక్వైర్స్. అకార్డింగ్‌లీ బేసికల్లీ వెన్ ఐ సెలెక్ట్ ఏ టీచర్ ఫర్ ఏ పర్టిక్యులర్ సబ్జెక్ట్ ఐ యామ్ వెరీ కేర్‌ఫుల్ అబౌట్ మై స్టూడెంట్స్. అట్లాగే వాళ్ళకి ఎప్పుడు నేను టీచర్స్‌కి రెస్పెక్ట్‌తో చెప్తాను. సార్ స్టూడెంట్స్ ఆర్ ఇంపార్టెంట్. వాళ్ళకి ఇలా చెప్పండి సార్. మీరెంత టైం అన్నా తీసుకోండి. నో ప్రాబ్లమ్. ఓకే. ఫర్ మీ టైమ్ ఈస్ బికాజ్ ఇన్‌స్టిట్యూట్స్ కొన్ని సార్లు ఏంటంటే నేను కూడా వేరే చోట వర్క్ చేసినప్పుడు సార్ ఇన్ని అవర్స్‌లో సబ్జెక్ట్ కంప్లీట్ చేసేయండి సార్. ఎక్కువ అవర్స్ చెప్పొద్దు సార్. అంటే బడ్జెట్ ప్రాబ్లమ్స్ వలన. తక్కువలో కంప్లీట్ చేసేయండి సార్ అని చెప్తారు. నేను ఎప్పుడు కూడా అలా చెప్పను. టేక్ ఎనఫ్ టైమ్. స్టూడెంట్స్‌కి జీరో నుంచి చెప్పాలి. మన దగ్గరకొచ్చారంటే జీరో నుంచి నేర్చుకోవాలి. మనం మార్కెట్‌లో ఏం జరుగుతుందంటే, నేను కొన్ని బ్యాడ్ కోర్సెస్ ఉన్నాయి. నాకు తెలుసు వాటి గురించి. అవి తీసుకొని స్టూడెంట్స్ ఇబ్బంది పడతా ఉంటారు. ఆ! అరే! మార్కెటింగ్ ట్రాప్‌లో పడిపోయారులే అనిపిస్తా ఉంటది. కొన్ని ఎడ్‌టెక్ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. వాళ్ళసలు ఇంగ్లీష్‌లో చెప్పరు.
కానీ ఇంగ్లీష్‌లో ఉన్నాయని చెప్పి కోర్సెస్ కాల్ సెంటర్ టెలికాలర్స్‌తో చెప్పించేసి అమ్మేస్తున్నారు. జాయిన్ అయ్యాక పాపం స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. ఏ ఎడ్‌టెక్ ప్లాట్‌ఫార్మ్‌లోని మీకు ఇంగ్లీష్ క్లాసెస్ 90% ఆఫ్ ద ఎడ్‌టెక్ ప్లాట్‌ఫార్మ్స్‌లో ఉండవు. ఇంగ్లీష్ అని ఎక్కడన్నా రాసుంటే అది హిందీలోనే చెప్తారు. వాళ్ళకి ఇంకా చెప్పాలంటే ఇంగ్లీష్‌లో టీచ్ చేయడం కూడా రాదు. బిలీవ్ ఇన్ మీ. సో, మీరు తెలుగులో కానీ, మన ఓన్ లాంగ్వేజ్‌లో సబ్జెక్ట్ అర్థమయ్యేలా నేర్చుకోవాలంటే, ఐ కెన్ టెల్ యూ నెక్స్ట్ లెవెల్ ఈస్ ద బెస్ట్ డెస్టినేషన్. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఆహ్, నేను హిందీలో ఎంతోమంది స్టూడెంట్స్‌కి టీచ్ చేశాను. ఈరోజు పొద్దున్న ఈవినింగ్ కూడా ఒక హిందీ బ్యాచ్‌కి టీచ్ చేసే వస్తున్నాను. ఎందుకంటే ఓన్ లాంగ్వేజ్‌లో టీచ్ చేసినప్పుడు స్టూడెంట్ ఎంజాయ్ చేసేది వేరేలా ఉంటుంది. అక్కడ ఎన్నో సంవత్సరాలుగా నార్త్ ఇండియాలో డిఫరెంట్ స్టూడెంట్స్ చెప్తున్నప్పుడు సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ పడుతున్న ఇబ్బందులు నాకు అర్థమయ్యే నేను నెక్స్ట్ లెవెల్ స్టార్ట్ చేశాను. మనం మన ఓన్ లాంగ్వేజ్‌లో చెప్పిద్దాం. మన దగ్గర మంచి టీచర్స్ ఉన్నారు. ఎందుకు పాసిబుల్ కాదు? అండ్ ఫీజెస్ ఎఫోర్డబుల్. సో, స్టూడెంట్స్ మనం ఏమనుకుంటామంటే ఏదో 5,000కో, 2,000కో ఎక్కడో దొరుకుతుందంటే అయి ఎప్పుడు రికార్డింగ్సో తెలీదు. 6 ఏళ్ళు, 7 ఏళ్ల క్రితం చేసిన రికార్డింగ్స్ మీకు అంటగడతారు. వాటికి నోట్సెస్ కూడా ఉండవు. నేను మొన్న ఏడబ్ల్యూ బ్యాచెస్‌లో చూసాను. నోట్స్ లేకుండా లిటరల్లీ బిలీవ్ ఇన్ మీ అంటే ఎప్పుడో రికార్డ్ చేసిన వీడియోస్ అన్నీ తీసుకొచ్చేసి 2,000కి, 3,000కి క్రియేట్ చేసి అమ్మేస్తున్నారు. వీడియోకి నోట్స్ అనేది బేసిక్. నేను ఒకటేం చెప్తున్నాను వినండి. ఐ హావ్ ఎ వెరీ గుడ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఆన్‌లైన్. ఆన్‌లైన్‌లో స్టూడెంట్ బాగా చదవాలంటే స్టూడెంట్‌కి ఏం కావాలనేది నాకు బాగా తెలుసు. అంటే ఆ లెక్చర్స్ సార్టెడ్‌గా ఉండడం గాని, ప్రతి లెక్చర్‌కి కావాల్సిన నోట్స్ ఉండడం గాని, ఆ క్లాస్ యాస్థెటిక్స్ గాని, ఇవి నాకు తెలిసినంతగా మెనీ ఆఫ్ ద పీపుల్ డోంట్ నో ఇట్. ఏదో ఆఫ్‌లైన్ మనం లేదా ఇంకొకటేదో రన్ చేస్తూనే ఆన్‌లైన్ అనేది ఒక సబ్సిడరీగా రన్ చేశారనుకోండి. దెన్ దట్ దే డోంట్ ఫోకస్ ఆన్ ఆన్‌లైన్ మచ్. బట్ వి ఆర్ ఎక్స్‌క్లూజివ్‌లీ ఆన్‌లైన్. And with my experience working in various edtech platforms, I know how to deliver the best in the online classes లో బెస్ట్ పాసిబుల్‌గా ఇంటరాక్టివ్ ఎలా చేయాలి. సో, మన ఫీజు కూడా నేను ఇంకా హైలో పెట్టిన ఫీజే ఒకసారి నాతో ఒక పర్సనల్‌గా స్టూడెంట్ సార్ అందరం ఇంత ఫీజ్ ఉంటే చదువుకోలేము. మీకు ఎప్పటికప్పుడు ఆ మెసేజ్ కూడా చూపిస్తా అని అన్న రోజున నేను నా ఫీజుని సడెన్‌గా ఆలోచించి ఓవర్‌నైట్ థింకింగ్‌లో ఓకే. మనం తక్కువ ఫీజ్‌తో వెళ్దాం అని చెప్పేసి తక్కువ పెట్టా. సో, ఇఫ్ మై ఫీజ్ ఈస్ జస్ట్ 10,000 if other people are selling the product same for 20,000 or 50,000 it doesn't mean that we are less in quality. క్వాలిటీలో మనం కాంప్రమైజ్ కాము. మనం ప్రైస్ చూసి క్వాలిటీని ఎస్టిమేట్ చేయొచ్చు. అది చేయొద్దు. ప్రైస్ తక్కువైనా అవ్వచ్చు, ఎక్కువైనా అవ్వచ్చు. బట్ అండర్‌స్టాండ్ ఎక్కడైనా సరే జాయిన్ అయ్యే ముందు ప్రాపర్ ఎంక్వైరీ చేయండి. ఆల్రెడీ చదివిన స్టూడెంట్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళతో మాట్లాడండి. వీళ్ళు ఏమిస్తారు? ఇక్కడ టీచర్ బిలీవ్ ఇన్ ద ట్రస్ట్. ఐ బిలీవ్ ఇన్ హానెస్టీ. నేను ఈ లైన్‌లో ఎన్ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఉండాలి అని అనుకుంటే ఇది నా ఫస్ట్ బ్యాచ్ కాబట్టి ఐ వాంట్ టు గివ్ ద బెస్ట్ టు మై స్టూడెంట్స్. ప్రాపర్ క్వాలిటీతో ప్రొడక్ట్ ఇచ్చిన తర్వాత ఐ విల్ రిలాక్స్ లేటర్. సో, దిస్ ఈస్ అవర్ కమిట్మెంట్. సో, మీరు ఏదైనా సోర్స్ చూసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. యూట్యూబ్‌లో వీడియోస్ చూసో అంటే ఇది కూడా యూట్యూబ్ వీడియోనే బట్ చెప్తున్నాను. జాగ్రత్తగా మీరు ఒక సరైన ప్రిపరేషన్ సోర్స్ నుంచి చేయకపోతే మీ ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. మన దగ్గర కావాలంటే మెంటర్‌షిప్ ఉంటుంది స్పెసిఫిక్‌గా. లేదా జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్‌కి వీక్లీ వన్సో ఎప్పుడోకప్పుడు నేనెప్పుడు గ్రూప్‌లో టచ్‌లోనే ఉంటాను. మన దగ్గర సెపరేట్ డౌట్ సాల్వింగ్ గ్రూప్ కూడా ఉంటుంది కాబట్టి, ఆ గ్రూప్‌లో వాళ్ళకి హెల్ప్ చేస్తూనే ఉంటాను. సో, మంచి సోర్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. రాంగ్ సోర్స్‌లోకి వెళ్ళిపోయి దాని నుంచి బయటకి రాలేక మనకున్న మ థింకింగ్ ఏంటంటే ఒక మూవీకి వెళ్తాం. అది మనకి నచ్చకపోతేనా సరే డబ్బులు ఖర్చు పెట్టాం కాబట్టి చివరి వరకు ఉంటాం. కెరీర్ అలాంటిది కాదు. మీరు ఒక కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ క్లాసెస్ నిజంగా బాలేదని మీకు అనిపిస్తే you can quit and join the next institute, nothing wrong. Got it? So now see here. ఆహ్, ఖచ్చితంగా మిమ్మల్ని మీరు రివైవ్ చేసుకోండి. లేకపోతే ఒక టీచర్‌ని అడగండి. సార్ దిస్ ఈస్ మై సిట్యుయేషన్. యామ్ ఐ డూయింగ్ ప్రాపర్‌లీ? యామ్ ఐ గోయింగ్ ప్రాపర్‌లీ? అండ్ పర్సనల్‌గా మిమ్మల్ని మీరు ఎప్పుడైతే రివ్యూ పీరియాడికల్‌గా చేసుకుంటా ఉంటారో, మీ తప్పులు మీకు తెలుస్తాయి. తప్పులు తెలిసిన రోజు ఏం చేస్తారు మీరు? వాటిని కరెక్ట్ చేస్తా ఉంటారు. ఎప్పుడైతే ఇది చేయరో అంటే బ్లైండ్ వేలో ప్రిపేర్ అవుతూ ఉన్న వాళ్ళకి సక్సెస్ రేషియో తగ్గుతా వస్తుంది. సో, అనదర్ థింగ్ ఈస్ ఆ తర్వాత మనం మనల్ని కరెక్ట్ చేసుకోవాలి. మనం ఐడెంటిఫై చేసుకోవాలి మన తప్పులేంటనేది. ఐడెంటిఫై చేసుకున్న తర్వాత ఆ తప్పుల్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి. యాక్సెప్ట్ ఇట్. నా వీక్‌నెస్ ఇది. నేను ప్రాబ్లమ్స్ సరిగ్గా చేయలేకపోతున్నాను. ఓకే. దీనికేంటి ఎక్కువ సేపు ప్రాక్టీస్ చేస్తాను. రియాలిటీ గదా! భయపడిపోతే పనవ్వదు గదా! దట్స్ ఇట్. సో, ఐ హోప్ ఐ కవర్డ్ ఆల్ ద పాయింట్స్. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్‌లో సబ్స్క్రిప్షన్స్ గురించి చూడండి. వి హావ్ నౌ ఇంట్రొడ్యూస్డ్ అంటే 25,000 సబ్స్క్రైబర్స్ గివ్ అవే కింద మన గేట్ 2027 సబ్స్క్రిప్షన్ ఈసీ వాళ్ళకి, ఎలక్ట్రికల్ వాళ్ళకి, సీఎస్‌సి వాళ్ళకి జస్ట్ 7,999కే గేట్ 2027 ఎగ్జామ్ వరకు మీకు ఈ సబ్స్క్రిప్షన్ అనేది అవైలబుల్‌గా ఉంటుంది.
ఓకే. సో 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ వచ్చి 9399 వస్తుంది. 18+ అంటే 2028 గేట్‌కి 12699 అండ్ 2 ఇయర్స్ 14099 వస్తుంది. ఆల్ యూ నీడ్ టు యూజ్ నెక్స్ట్ లెవెల్ 25K కోడ్ అప్లై చేయండి. సార్ ఎలా తీసుకోవాలి సార్ అంటే వెబ్‌సైట్ లింక్ ఇస్తాను ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో. మీరు ఆ పిన్‌డ్ కామెంట్ నుంచి మన వెబ్‌సైట్‌కి వెళ్ళొచ్చు. ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. మండే నుంచి మనకి గేట్ ఈసీ, ఎలక్ట్రికల్, సీఎస్‌సి అందరికీ కూడా ఆల్రెడీ క్లాసెస్ జరుగుతున్నాయి. గేట్ ఈసీ అండ్ సీఎస్‌సికి అయితే కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో, యూ కెన్ ఎన్రోల్ విత్ థట్. సో, మన దగ్గర గేట్‌లో 6 మంత్స్ నుంచి 1 ఇయర్, 18 మంత్స్, 1.5 ఇయర్స్, 2 ఇయర్, 3 ఇయర్, 4 ఇయర్ వ్యాలిడిటీతో కోర్సెస్ ఉన్నాయి. యూ కెన్ ఎన్రోల్ ఎనీవేర్. సో, ఇట్ స్టార్ట్స్ ఎట్ 7,999 మాక్సిమమ్ ఆఫ్ 25K పెర్ ఇయర్. 1 ఇయర్‌కొచ్చి మనకి ఇప్పుడెంత 9399. 2 ఇయర్ కూడా 14K. సో, వెరీ అఫోర్డబుల్ ప్రైసెస్. ఇందులోనే మనం టెస్ట్ సిరీస్ ఇంక్లూడ్ చేస్తాం. ప్రాక్టీస్ మెటీరియల్ ఇస్తాం. క్లాస్ రూమ్ నోట్స్ ఇస్తాం. లైవ్ క్లాసెస్ ప్లస్ రికార్డింగ్. లైవ్ మిస్ అయినా రికార్డింగ్ మీరు ఎనీ టైమ్స్ చూడొచ్చు. మన వాట్సాప్ సెపరేట్ డెడికేటెడ్ గ్రూప్ ఉంటుంది. ఎన్రోల్ అయిన స్టూడెంట్స్‌కి. ఆ స్టూడెంట్స్‌కి మాత్రం మనం ఏంటంటే విల్ ప్రొవైడ్ యూ కంటిన్యూస్ సపోర్ట్. వెదర్ ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్ ఇన్ ఎనీ సబ్జెక్ట్ యూ కెన్ ఇమ్మీడియేట్‌లీ పోస్ట్. వి విల్ బి ఇమ్మీడియేట్‌లీ ఏబుల్ టు రియాక్ట్. టాపర్స్ ఉంటారు అందులో ఆల్రెడీ. ప్రీవియస్ టాపర్స్‌ని ఇంటెన్స్‌గా హైర్ చేసి సో, నేను ఒక ప్రాపర్ వేలో ఐ యామ్ ప్లానింగ్ ఇట్. ఇన్‌ఫాక్ట్ ఐ యామ్ ట్రైయింగ్ టు కీప్ ఎవ్రీ వీక్ అసెస్మెంట్ లాగా ఒక ఎగ్జామ్. ఆ వీక్‌లో జరిగిన దాని మీద మంచి రివిజన్. ఎవ్రీథింగ్ యూ విల్ బి గెట్టింగ్ అండ్ ఆల్ అవర్ ఫ్యాకల్టీస్ ఆర్ ఎక్స్‌పర్టైజ్డ్. రైట్? సో, ఎనీ కైండ్ ఆఫ్ క్వెరీస్ యూ కెన్ టెక్స్ట్ మీ హియర్. సో, ఈ తప్పులు ఎవరైతే రెగ్యులర్‌గా చేస్తారో గేట్ ప్రిపరేషన్‌లో ఆ తప్పులను చేయకపోతే ఆ వర్స్ట్ కేస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అందరూ చేసే దాంట్లో మీరుండరు. ఈ పాయింట్స్ జనరిక్‌గా ఉండొచ్చు. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్‌లో ఎంతో కొంత చెప్పే ఉండొచ్చు. బట్ స్టిల్ చెప్తున్నాను. ఇవన్నీ ఒక పాయింట్‌లో ఒక వీడియోలో చెప్తే మీకు బావుంటుంది అనిపించి ఐ యామ్ డూయింగ్ దిస్ వీడియో అండ్ ఫాలో దీస్ లైన్స్. ఇట్ విల్ డెఫినైట్‌లీ హెల్ప్ టు ఇంప్రూవ్ యువర్ గేట్ ప్రిపరేషన్. యూ అంటే ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదు. ఈ మిస్టేక్‌లో మీరుంటే ఐడెంటిఫై చేసుకొని రెక్టిఫై చేసుకోండి. ఆల్ ది బెస్ట్. ఎందుకంటే గేట్ ఎగ్జామ్ హార్డ్‌లీ ఉన్న 6 మంత్స్‌లో రెగ్యులర్‌లీ ఐ విల్ బి గైడింగ్ యూ. ఎవ్రీడే వీడియో అని చెప్పట్లేదు. కొన్ని రోజులు సబ్జెక్ట్ చెప్తాను. నేను మండే నుంచి డిజిటల్ సర్క్యూట్ స్టార్ట్ చేద్దాం యూట్యూబ్‌లో అని చూస్తున్నాను. క్రాష్ మోడల్‌లో టీచ్ చేస్తాను. అప్పుడప్పుడు వీక్లీ వన్సో, ట్వైసో ఇలాంటి ప్రిపరేషన్ స్ట్రాటజీస్ మీరు చేసే తప్పులు పాయింట్ ఔట్ చేయడం. ఎవ్రీథింగ్ విల్ బి దేర్. కీప్ ఆన్. విల్ కంటిన్యూ. ఐ విల్ బి కంటిన్యూయస్లీ guiding you. Whether you study from next level subscription or you are studying anywhere else, doesn't matter. Keep following this channel. We'll always happy to support you. Thank you.